విశాఖలో మాజీ సీఎం జగన్ హయాంలో నిర్మించిన రుషికొండ కోట రహస్యం బద్దలైంది. 3.5 ఏళ్లుగా సామాన్యులను కోట గుమ్మం వైపు కూడా కన్నెత్తి చూడనివ్వలేదు. ప్రజా సొమ్ముతో నిర్మించిన విలాస భవనాలకు సంబంధించిన వీడియోలు అందరినీ ఆశ్చర్యపరిచేలా చేశాయి. మొత్తం 61 ఎకరాల రుషికొండ విస్తీర్ణంలో 9.8 ఎకరాల్లో 7 బ్లాకులుగా ఈ భవనాలను నిర్మించారు. ఈ నిర్మాణాల్లో కోట్ల విలువ చేసే గ్రానైట్, మార్బుల్, ఫర్నిచర్ తదితర వస్తువులు, పరికరాలను వినియోగించారు. ఇంతకీ రుషికొండ ప్యాలెస్ కు సంబంధించిన మరిన్ని వివరాలు దీనికి సంబంధించి మా ప్రతినిధి రామకృష్ణ అడిగి తెలుసుకుందాం. వైసీపీ హయాంలోని వివాదాస్పదమైన కట్టడం ఏదైనా ఉందంటే అది రుషికొండే అని చెప్పవచ్చు. రుషికొండను బోడుగుండు కొట్టి మరీను ఇక్కడ భవనాలు నిర్మించారు. ఇక్కడ తన క్యాంపు కార్యాలయంగాను అలాగే ముఖ్యమంత్రి నివాసంగా పనిచేయాలని కూడా ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావించారని కూడా ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే సుమారు 500 కోట్ల రూపాయలతోని ఈ భవనాలను నిర్మించారు. అయితే వైసీపీ ఘోరంగా ఎన్నికలతో ఓడిపోవడంతో ఇప్పుడు ఈ భవనాలు ఏం చేస్తారో అనేది అందరిలోనూ ఉత్కంఠతో ఉంది. అయితే లోపల ఎటువంటి బ్లాక్స్ ఉన్నాయి, అలాగే అక్కడ ఉన్న సౌకర్యాలు ఏంటో రుషికొండ విలాసవంతమైన భవనంలోని ఒక బ్లాక్ లో ఉన్నాం. ఇది చూడొచ్చు, రాజప్రసాదాన్ని తలపిస్తుంది. అత్యంత ఖరీదుతో నిర్మించారు. ప్రజెంట్ ఇది ఎగ్జిక్యూటివ్ స్టూడియో రూమ్ గాను దీన్ని తీర్చిదిద్దారు. ఇక్కడ చూస్తుంటే ఒక 5 స్టార్ హోటల్లో ఉన్న వసతులు మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ అలంకరణలు కానీ ఇక్కడ ఫర్నిచర్ చూస్తుంటే ఒక రాజభవనం లేదా గాలి జనార్దన్ రెడ్డి, సద్దాం హుస్సేన్ వాళ్ళు నివసించే భవనాలుగా నిర్మించారని కూడా ఇప్పటికే చాలామంది నేతలు కూడా చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భవనాలను తమ క్యాంపు కార్యాలయం కానీ లేదా ముఖ్యమంత్రి నివాసంగా వాడాలని కూడాను అప్పుడు నిర్ణయించారు. అయితే వైసీపీ ఎన్నికల్లో ఘోర పరాజయం చెందడంతో ఇప్పుడు ఈ భవనాల వైపు ఏం చేస్తారు, అసలు ఈ భవనాలు ఏం చేస్తారు అనేది ప్రశ్న ఇప్పుడు తలెత్తింది. అయితే ఈ భవనాలని ఎట్టి పరిస్థితుల్లోనే ప్రజా ప్రయోజనాల కోసమే వాడతామని ఇప్పటికే టీడీపీ నేతలు కూడా చెప్పారు. అత్యంత ఖరీదుతోని ఇక్కడ లోపల అన్ని ఐటమ్స్ కూడా పెట్టారని కూడాను వార్తలు వచ్చాయి. మనం ప్రత్యక్షంగా చూద్దాం ఇక్కడ టాయిలెట్స్ని ఏ విధంగా నిర్మించారు. అన్ని టాయిలెట్స్కి సంబంధించి కూడా కోట్లాది రూపాయలతోని వీటిని నిర్మించారు. ఒక రాజ్మహల్లోని ఎటువంటి టాయిలెట్స్ ఉంటాయో ఆ విధంగా నిర్మించారు. మనం ప్రజెంట్ మనం చూడొచ్చు, ఇది ఒక బ్లాక్లోని బాత్రూము. ఇది చూస్తుంటే రాజ్మహల్లోని మాత్రమే కనిపిస్తాయి. ఇటువంటివి చాలా అత్యంత ధనవంతులు మాత్రమే వాడే టాయిలెట్స్ ఇవి. ఇది చూస్తే మొత్తం చూస్తే ఇది ఒక టాయిలెట్స్ లా ఉండదు. నిజంగా చెప్పాలంటే ఒక పేదవాడు ఈ గదిలోని కూడా తన కుటుంబంతో నివసించే అవకాశం ఉందో అటువంటి పెద్ద టాయిలెట్స్ని ఇక్కడ నిర్మించారు. ఏదేమైనా కూడా ఒక టాయిలెట్సే కాదు, ఇక్కడ ఈ రూమ్లో కూడాను పెద్ద పెద్ద టీవీలు కూడాను ఏర్పాటు చేశారు. ఇవంతా ప్రజాధనంతోనే ఏర్పాటు చేశారు. సుమారు ఈ భవనాలు, ఈ బ్లాక్స్, ఇక్కడవన్నీ టాయిలెట్స్ అన్నీ కలిపి సుమారు 500 కోట్ల రూపాయలతోని ప్రజాధనంతో నిర్మించారు ఆనాటి పాలకులు. రాజ్భవన్లోని కర్టెన్స్ కూడా అత్యంత విలాసవంతమైనదిగా చెప్పుకోవచ్చు. ఈ కర్టెన్స్ ఒక బటన్ నొక్కితే చాలు ఓపెన్ అవుతాయి, క్లోజ్ అవుతాయి. అంటే దీనికి ఎంత ఖర్చు పెట్టారంటే మిగిలిన వాటికి ఎంత ఖర్చు పెట్టారో అనేది అటు ప్రజల్లో కూడాను తీవ్ర చర్చ జరుగుతుంది. ఏదేమైనా ప్రజాధనాన్ని వృధా చేసి ఈ భవనాలు నిర్మించి, అయితే ఈ భవనాలు ఎందుకు వాడుతాం అనేది కూడా ఆనాటి పాలకులు చెప్పలేకపోవడం ఒక విచిత్రం అని చెప్పుకోవచ్చు. రుషికొండలోని ఒక బ్లాక్ సంబంధించిన ఒక బాల్కనీలో ఉన్నాం. ఇక్కడ బాల్కనీ నుంచి చూస్తుంటే రుషికొండ బీచ్ అందాలను మనం చూడొచ్చు. అలాగే ఇక్కడ ఉన్న గ్రీనరీని కూడా చూడొచ్చు. రుషికొండ బీచ్ ఇక్కడ అత్యంత సమీపంలో ఉన్నది. ఆహ్లాదకరమైన వాతావరణం కూడా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కూడాను పార్కింగ్ కూడా సౌకర్యం కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద వాహనాలు కానీ వెహికల్స్ కానీ వచ్చేటప్పుడు అందరూ కూడాను ఇక్కడ పార్క్ చేసుకుంటారు. ఏదేమైనా కూడా ఈ రుషికొండ బీచ్ అందాలని వీక్షించడానికి ఈ భవనాలు ఇక్కడ ఎదురుగా దీనికి ఎదురుగా కట్టారని మనకి తెలుస్తుంది. ఇది రుషికొండ రహస్యం. ఈ భవనాలను నిర్మిస్తున్నప్పుడు ఎన్నో వివాదాలు, ఎన్నో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయి. అయినా సరే కూడాను అప్పటి వైసీపీ ప్రభుత్వం వీటిని నిర్మించింది. అయితే తాము అధికారంలోకి వస్తే వీటిని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంగా కానీ లేదా ముఖ్యమంత్రి నివాసంగా వాడుకోవాలని చూశారు. కానీ వైసీపీ ఘోర పరాజయం చెందడంతో ఇక ఆ వైసీపీకి ఎటువంటి సంబంధం లేకుండా పోయింది. అయితే ఈ భవనాలని ఇప్పటి ప్రభుత్వం అంటే ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీటిని ప్రజా ప్రయోజనాల కోసం వాడాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనా కూడా ప్రజాధనాన్ని వృధా చేయకూడదనేది టీడీపీ పాలసీ. వీడియో జర్నలిస్ట్ అభిలాష్తో రామకృష్ణ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖపట్నం.